ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2024 సంవత్సరం డిసెంబర్ మాసం వృషభ రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః. వృషభ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి, కానీ వీటిని కూడా అధిగమించి సానుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని కూడా పొందగలిగినటువంటి స్థితిగతులు గోచరిస్తుంది. ఒకానొక దశలో జీవితం సాఫీగా సాగిపోతుంది, ఎటువంటి ప్రతిబంధకాలు రావట్లేదన్నటువంటి తరుణం నుండి జీవన గమనంలో ఎందుకో తెలియదు మానసికమైనటువంటి ఆందోళనలు, దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఒక్కసారిగా ఎక్కువ అయ్యేటువంటి అవకాశం. అంటే ఒకానొక సందర్భంలో మీరు తీవ్రంగా శ్రమించడం కారణంగానో, వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లోనూ తీవ్రంగా అలసిపోయేటువంటి పరిస్థితికి కారణమవుతుంది. ఎక్కువగా శ్రమించటం, విరామం విశ్రాంతి లేకుండా పనిచేయటం వల్ల మానసికంగా శారీరకంగా అలసిపోతారు. ఇది ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల ప్రభావం చూపెట్టేటువంటి అవకాశం ఉంది. దీర్ఘకాలిక ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఉన్నటువంటి జాతకులు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఎప్పుడైతే జీవితంలో మనం పైకి ఎదుగుతూ ఉంటామో అందరూ అనుకుంటున్నట్టుగానే నరఘోష, నరదిష్టి, నరపీడలు అధికంగా ఉంటూ ఉంటాయి. సమాజంలోని కొంతమంది వ్యక్తులు మన పట్ల వాళ్ళ యొక్క దృష్టి వల్ల మనకు సంబంధించినటువంటి మంచితనాన్ని, క్రెడిబిలిటీని దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సరిగ్గా మీ దైనందిన జీవితంలో కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో కొంతమంది వ్యక్తుల యొక్క చర్యలు మీ అభివృద్ధికి ఆటంకంగా మారేటువంటి అవకాశం ఉంది. కానీ భగవంతుడు కాలం మీ పక్కనున్నట్టు మీ మంచితనం వల్ల మీ శత్రువులు వేసినటువంటి ప్రణాళికలో మీరు చిక్కుకోకుండా మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఒక భారీ నష్ట సూచన మీ యొక్క అనుకూలవంతమైనటువంటి ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితుల్లో కనబడుతూ ఉంది. ఏదైనా నిర్ణయం తీసుకునేటువంటి సందర్భంలో కొత్త పెట్టుబడులు, కొత్త వ్యాపారులు, కొత్త భాగస్వాముల్ని ఎన్నుకునేటువంటి సందర్భంలో ఈ మాసంలో కొత్త ప్రయత్నాలు ఏవి చేయకపోవటమే మంచిది. మీరు చేసినటువంటి ప్రయత్నం వల్ల మీరు అనుకున్న వృత్తి వ్యాపారం లేదా మీరు అనుకున్న కొత్త వ్యవస్థకి శ్రీకారం చుట్టడం ఆలస్యం అవటం, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రావటం, నష్టాలు రావటం, మీరు పెట్టినటువంటి మూలధనం ఏదైతే ఉందో ఆ మూలధనాన్ని మొత్తాన్ని కూడా నష్టపోవలసి రావటం, ఇటువంటి భారీ ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి నష్టం ఒకటి మీ దైనందిన జీవితంలో కనపడుతుంది. కాబట్టి పెట్టుబడులు పెట్టేటువంటి సందర్భంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం కొత్త సూచన. ప్రత్యేకించి కొత్త వ్యాపారాలు, కొత్త సంస్థలు, కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుట్టకుండా అనుకూలవంతమైనటువంటి సమయం వచ్చే వరకు కూడా వేచి ఉండవలసింది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అయితే ఉంటుంది, కానీ ఎందుకో తెలియదు మీ కుటుంబానికి సంబంధించినటువంటి లేదా బయట వ్యక్తుల యొక్క ప్రమేయం వల్ల అన్యోన్యత దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. అర్థం చేసుకుంటారనుకున్నటువంటి మీ మనిషి, అర్థం చేసుకుంటారనుకుంటున్నటువంటి జీవిత భాగస్వామి ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మిమ్మల్ని అపార్థం చేసుకునేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మీ పొరపాటు, తప్పిదం, అపరాధం ఏమీ లేకపోయినప్పటికీ కూడా అర్థానికి అపార్థాలు సృష్టించుకుని మీ ఇద్దరి అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, ప్రతిబంధకాలు, ఎడబాట్లకి కూడా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. అన్నీ బాగున్నాయి, సజావుగా ముందుకెళ్తున్నాం, ఎంతో కాలంగా భార్యాభర్తల మధ్య లేనటువంటి ఇబ్బందులు ఈ మధ్య కాలంలోనే ఎందుకు వస్తున్నాయని ఆలోచిస్తే మారుతున్న గ్రహగతుల కారణంగా ఒకరినొకరు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి నుండి అపార్థం చేసుకునేటువంటి స్థితిగతులకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. జీవితంలో ఎంతోమంది వ్యక్తులకి మనం సహాయం చేస్తూ ఉంటాం. ఆ సహాయం చేసినటువంటి వాళ్ళు మళ్ళీ కృతజ్ఞతతో మళ్ళీ
ఎప్పుడైనా మనకు అవసరమైనప్పుడు మళ్ళీ పునఃసహాయాన్ని మనం పొందుతూ ఉంటాం. కానీ మీ దైనందిన జీవితంలో జరగబోయే ఒక విచిత్రవంతమైన అంశం, మీ గత జీవితంలో కానీ మీ వల్ల సహాయ సహకారాలు పొందినటువంటి వ్యక్తులు కానీ కొంతమంది మీకు ద్రోహం చేయడానికి తలపెడతారు. విధి బలీయమైంది. ఈ కలిమాయ వల్ల మనుషుల మధ్య ఉన్నటువంటి సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే అని తేలిపోతాయి. మీ వల్ల సహాయం పొందినటువంటి వ్యక్తులు కూడా మీకు కీడు చేయటానికి వెనుకాడరు. ఈ విషయం మిమ్మల్ని బాధింపజేస్తోంది. ఎన్నో రోజులు, మాసాలు, సంవత్సరాలుగా కొలిక్కి రానటువంటి ఒక ఆర్థికపరమైనటువంటి అంశానికి సంబంధించిన సమస్య అవ్వచ్చు, చట్టపరమైనటువంటి అంశానికి సంబంధించినటువంటి సమస్య అవ్వచ్చు, ఇది పరిష్కార దశకి చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైన అంశాలు, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు, వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి విషయాలు, వీటన్నిటినీ కలిపి చూస్తే వృషభ రాశి జాతకులకి కొన్ని పరీక్షలు ఎదురవుతాయి, కొన్ని ఆటంకాలు వస్తున్నాయి. వీటిని అధిగమించడమే చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి, నిరుద్యోగులకి అనుకూలవంతంగా ఉంది. రాజకీయ నాయకులు గట్టిగా ప్రయత్నం చేస్తే యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి కాలంగా చెప్పచ్చు. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే పంచముఖి రుద్రాక్షని, కాలభైరవ రక్షని మెళ్ళలో ధరింపచేసుకోవడంతో పాటు మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా సరే గురువారం పూట గురు సంబంధమైనటువంటి దేవతామూర్తి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళండి. విశేషవంతమైనటువంటి సాయినాథుడు, రాఘవేంద్ర స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి, దత్తాత్రేయ స్వామి, దక్షిణామూర్తి వారు ఇటువంటి గురుతుల్యులైనటువంటి అవతార పురుషుల్ని, గురు స్వరూపాల్ని పూజించటం వల్ల జాతకంలోని సర్వారిష్టాలు తొలగిపోతాయి. గురువారం పూట గురు సంబంధమైన ఆలయ ప్రాంగణానికి వెళ్ళి శనగలు లేదా శనగపిండితో తయారు చేసిన నివేదనని గురు స్వరూపానికి అర్పణ చేసి ఇప్ప నూనె లేక ఆవు నెయ్యితో దీపారాధన వెలిగించండి. సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది.